సో ఈరోజు నేను సెకండ్ అటెంప్ట్ అండ్ మా స్కూల్ టైంలో జరిగిన ఒక మంచి లవ్ స్టోరీ గురించి చెప్దాం అనుకున్నా. నాది కాదు లవ్ స్టోరీ, నా ఫ్రెండ్ గారిది. సో ఆ లవ్ స్టోరీ అనేది మామూలుగా ఉండదు. పల్లెటూరులో లవ్ స్టోరీలు అంటే ఎట్లుంటాయంటే ఒక రేంజ్ కామెడీ ఉంటుంది. సో ఈ లవ్ స్టోరీలో ఏం జరిగిందంటే, వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు డీప్గా, చాలా డీప్గా లవ్ చేస్తున్నాడు ఎన్నో ఏళ్ళ నుంచి. చిన్నపిల్లల లవ్ స్టోరీ అంటారు కదా, 5th క్లాస్ నుంచి లవ్ చేస్తున్నాడంట. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు వాని ఫోన్లో డీపీ చూసినాం. మామూలుగా వాట్సాప్లో డీపీ పెట్టుకుంటారు కదా, ఆ వాట్సాప్ డీపీ అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు మామూలుగా మనం ఎవరైనా అమ్మాయి నచ్చితే వాల్పేపర్ పెట్టుకుంటాం, లేకపోతే ఫేస్బుక్లోనో ఎక్కడనో పెట్టుకుంటాం ప్రైవేట్లో. అది కూడా ఆ డైరెక్ట్ వాట్సాప్ డీపీ పెట్టేసిండు. ఏందిరా నేను అడిగిన, అరే ఇట్లారా నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటే, ఎవరి అమ్మాయి అంటే మన క్లాస్లోనే ఉంటుంది అని చెప్పిండు. ఎప్పటి నుంచి రా అంటే, నేను 5th క్లాస్ నుంచి లవ్ చేస్తున్నా అని చెప్పిండు. 5th క్లాస్ ఏంది, ఎక్కడో 4 సంవత్సరాల కింద నుంచి లవ్ చేస్తున్నానంట. మరి ఎప్పుడన్నా ప్రపోజ్ చేసినావా అంటే, 7th క్లాస్లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేసినా అని చెప్పిండు. 7th క్లాస్. ఆ టైంలో నేను A²+B² అది నేర్చుకుంటున్నా. ఆ టైంలో వాడు లవ్ చేసేసి ప్రపోజ్ కూడా చేసిండు. సరే ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు, ఏమన్నా బ్రేకప్ అయిందా, ఎందుకు మాట్లాడుకుంటలేరు మీరు అంటే, అరే ఏమోరా తెలీదు, నేను ప్రపోజ్ చేసినాక కొన్ని రోజులు మంచిగానే మాట్లాడింది, ఆ తర్వాత మాట్లాడతలేదు అని. ఎందుకు ఏమో తెలియదు అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు నేను లవ్ చేస్తున్నానా, ఆమె లవ్ చేస్తుందో లేదో తెలుస్తలేదు. ఈ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు మనం ఉంచుకోవద్దురా లైఫ్లో అని చెప్పేసి నేను ఫోన్ చేసి అడుగుమన్నా. నంబర్ బ్లాక్ చేసిందండి. అంటే ఇక్కడ 50% కన్ఫర్మ్ అయిపోయింది ఆమె లవ్ చేస్తలేదని, ఇంకా 50% ఉంది. ఏం చేస్తామంటే, వాట్సాప్లో హాయ్ అని పెట్టన్నా. హాయ్ అని పెట్టిండు, రిప్లై లేదు. ఇంకో మెసేజ్ చేసిండు, ఇంకా 2-3 ఏం చేస్తున్నావు ఇలాంటివి, నో రిప్లై, బ్లాక్ చేసింది. మాకు అప్పుడు తెలియదు వాట్సాప్లో కూడా బ్లాక్ చేయొచ్చని, మాకు అప్పుడు తెలియదు. ఎప్పుడు 9th క్లాస్ ఉన్నప్పుడు బ్లాక్ చేసింది. ఏమో బిజీగా ఉందేమో, రేపు రిప్లై ఇస్తుంది అని చెప్పేసి ఒక 2 days వెయిట్ చేసినాం, నో రిప్లై. సరేరా ఆమె బాగా బిజీ ఏమో, లేకపోతే నీకు రిప్లై ఇచ్చి ఇష్టం లేదేమో అని నేను చెప్పేసిన. అరే ఎట్లా రా అంటే, నేనేం చేయాలా అంటే, ఏదో రా ఒకసారి మళ్ళీ ప్రపోజ్ చేసి మళ్ళీ అడుగుతా అంటే, అరే ఒక్కసారి చేసాడే ప్రపోజ్ ఎక్స్ట్రా, నువ్వు బదులు దానికి డబల్ చేస్తా అన్నావు. అవసరం ఆరా మనకు, సైలెంట్గా ఉన్న పని చేసుకోక. నెక్స్ట్ ఇయర్ 10th మనము ఎట్లనో ఒక ఇయర్ అయితే 10th వెళ్ళిపోయినాక మళ్ళీ నువ్వు ఎట్లనో మర్చిపోతావు, ఇంటర్లో మళ్ళీ వేరే గోల్ ఉంటుంది నీకు, అవసరం మారా అన్న. లేదు నేను మళ్ళీ ట్రై చేస్తా అన్నాడు. ఎర్రి పూకోళ్ళకి ఇట్లనే దూరంగా ఉండాలా. ఒక్కసారి వదిలేస్తున్నాక అమ్మాయి మళ్ళీ ప్రపోజ్ చేస్తా అన్నాడు అనుకో, అసలు ఎర్రి పూకోనికి ఫుల్ దూరంగా ఉండాలి మనం. ఈడు కూడా అదే టైపు, మళ్ళీ ప్రపోజ్ చేస్తా అన్నాడు. సరే నేను కూడా ఎప్పుడు లవ్ ప్రపోజ్లు ఇలాంటి సీన్లు నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఎప్పుడు ప్రపోజ్ చేస్తావురా అని అడిగిన. అని ఒక 2 నిమిషాలు ఆలోచించి, దసరా పండుగ వస్తుంది కదరా, దసరా పండుగకు ప్రపోజ్ చేస్తా. దసరా పండుగకి హాలిడేస్ ఇస్తారు, ఆమె ఇంటికి వెళ్తే నువ్వు మీ ఇంటికి వస్తావు, ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు అంటే, లీవ్స్ ఇచ్చి లాస్ట్ డే ప్రపోజ్ చేస్తా అన్నాడు. అరే ఆ టైంలో ఫస్ట్ టైం ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని అవి ఉంటాయి, హోంవర్క్స్ ఉంటాయి, ఆ టెన్షన్లో మర్చిపోతుంది రామాయ అంటే, ఏం కాదు ఒకసారి ప్రపోజ్ చేస్తా, ఎట్లా ప్రపోజ్ చేసినాక నువ్వు చెప్పినా సరే 15 రోజులు లీవ్ ఉంటుంది కదా, హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు, ఆ తర్వాత ఎట్లనో మర్చిపోతాం అన్నాడు. సరే నీ సావు నువ్వు చావు, నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఒక లవ్ ప్రపోజల్ సీన్ చూస్తున్నా. ఏ రోజు అయితే నాకేంది, సచ్చేది నువ్వు. సరే అని చెప్పి ఓకే చెప్పేసిన. ప్లాన్ చేసుకున్నారు బాగానే, ఆడు ఫ్రెండ్స్ మేము కూడా కొంచెం ప్లాన్లు ఇచ్చినాం ఇట్లా ప్రపోజ్ చేయాలని చెప్పేసి, బాగానే ప్లాన్ చేసుకున్నాం. ఇక వాడు కరెక్ట్గా దసరాకు ఒక వారం రోజులు ముందనుకుంటా వీడు వాట్సాప్లో డీపీ పెట్టుకున్నాడు కదా. మా సార్ ఏం చెప్పిండు, నెక్స్ట్ ఇయర్ ఎట్లనో 10th ఉంటుంది, నేను ఒక కొత్త వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా, దాంట్లోకి రండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే గ్రూప్లో యాడ్ చేసుకుంటాం మిమ్మల్ని అన్నాడు. ఈ తీటగాడు నంబర్ ఇచ్చిండు, నేను కూడా నంబర్స్ ఇచ్చినాం, అందరం నంబర్స్ ఇచ్చినాం స్కూల్లో. అయితే మా సార్ డీపీ చూసిండు. ఈయన డీపీ ఎప్పుడైనా సరే డీపీలో ఒక అమ్మాయి ఫోటో పెట్టినప్పుడు, అరే సార్కి నంబర్ ఇచ్చిన చూస్తాడేమో ఈ డౌట్ ఉండాలా, ఇంకేం లేదు.
వాట్సాప్ నెంబర్ ఇచ్చేసిండు. సార్ చెక్ చేసిండు. నెక్స్ట్ డే మాకు సార్ ఫోన్ చేసి రమ్మన్నాడు. సరే సార్ అని చెప్పి సార్ పిలిచిండు కదా, ఏదో ఇంపార్టెంట్ అనుకొని నేను కూడా వెళ్ళిన వానితో పాటు. ఇద్దరం కలిసి వెళ్ళినాం. అయితే సార్ మెల్లగా దగ్గర పిలిచిండు వాణ్ణి. నేను కొంచెం సైడ్కి ఉన్నా. మాట్లాడుతున్నారు వాళ్ళు, ఈ మ్యాటరే మాట్లాడుతున్నారు. ఇగో ఈ లవ్ గివ్ అంటే సైలెంట్గా నువ్వు 10th అయిపోయాక ఇంటర్ డిగ్రీలో చూసుకో. ఇప్పుడు నువ్వు 10th కదా, అదే నెక్స్ట్ ఇయర్ 10th కదా, సో ఇప్పుడు నువ్వు ఈ 9th క్లాస్ 10th క్లాస్ మీదే ఫోకస్ చేయని వానికి సార్ బాగా డీసెంట్గా చెప్తున్నాడు. అసలు ప్రపంచంలో ఏ సార్ అంత డీసెంట్గా చెప్పడేమో లవ్ చేస్తున్నావు అంటే. ఆ సార్ చెప్పిండు, వా ఇలాంటి సార్ దొరికిండు మాకు అని చెప్పేసి ఒక్క 2 నిమిషాలు అమ్మ ఒకవేళ మనం కూడా ఫ్యూచర్లో లవ్ చేస్తే ప్రాబ్లం ఉండదు అనుకున్నా. కానీ నేను గట్టిగా చెప్పగానే వీడు బయటకు వచ్చిండు. అరే నేను లవ్ చేయరా, ప్రపోజ్ చేయ అంటు. ఏమైందిరా అంటే, అరే నాకు ఫ్యూచర్ కెరియర్ మీద ఫోకస్ చేయాలరా. ఇప్పుడు నేను అసలే 9th క్లాసు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను 10thలో ఉంటా. బా ఇప్పటిదాకా లేదు ఈ ఎరుపుకోనికి ఆలోచన. సడన్గా సార్ చెప్పగానే జ్ఞానోదయం అయిపోయి బుర్రలోంచి జ్ఞానరంధ్రాలన్నీ తెరుచుకున్నాయి, వచ్చేసినాయి. అరే నేను 10thలో పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకుంటే నాకు మంచి కాలేజ్. ఇన్ని రోజులు ఏమైందిరా నీకు ఆ తెలివి అని నేను మనసులో అనుకున్నా. మంచి ప్రపోజల్స్ మిస్ అయిపోయినా అని నాకు అనిపించింది. సరే ఏదో ఒకటి ఈ ఎరుపు కూడా బాగుపడుతున్నాడు కదా, మనకెందుకు ఇలాంటి లవడాలని అని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయినా. నెక్స్ట్ డే ఈడు ఆ అమ్మాయి సైడ్ చూడట్లేదు. క్లాస్లో ఉన్నది అమ్మాయి, బట్ అటు సైడ్ చూడట్లేదు. అబ్బో ఈడు జ్ఞానరంధ్రాలు ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయని చెప్పేసి నేను చూస్తున్నా. పక్క బెంచ్ మంది కూడా నేను ఇద్దరిని చూస్తున్నా. ఆ అమ్మాయి ఏమో ఆమె పనిలో ఆమె బిజీగా ఉంది, వీడేమో అటు ఇటు చూస్తున్నా. యాక్టింగ్ ఆ అమ్మాయిని చూస్తున్నాడో చూడనట్టు యాక్టింగ్ చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు, కానీ ఓ యాక్టింగ్ తింటున్నాడు చదువుతున్నట్టు మాత్రం ఫుల్. ఎగ్జామ్స్ వచ్చేసినాయి, ఎగ్జామ్స్ రాసినాం. ఆ తర్వాత దసరా హాలిడేస్కి కొన్ని హోంవర్క్స్ కూడా ఇచ్చారు మాకు. పిచ్చి లేచిపోయింది మాకైతే ఆ హోంవర్క్స్కి. దసరా టైంలో మేమంతా కలిసి ఒకటే గల్లీలో కాబట్టి సోది పెట్టుకుంటున్నాం. అరే ప్రపోజ్ చేస్తే బాగుండేరా అని ఇప్పుడు ఆడు మళ్ళీ స్టార్ట్ చేసిండు. అవసరమా రా నీకు? అప్పుడేమో ప్రపోజ్ చేస్తా అని సార్ చెప్పగానే జ్ఞానరంధ్రాలు తీసుకున్నాయని చెప్పేసి ప్రపోజ్ చేయలేవు. ఇప్పుడేమో మొత్తం అంతా అయిపోయినాక దసరా హాలిడేస్లో నాతో కూర్చో సోది పెడుతున్నావు. అవసరమా నీకు? నేను ఆ డీపీ కూడా తీసేసిన అంటే, తీసేసినావు కదా మర్చిపోరా బాబు, మాకు ఈ లవ్ స్టోరీ ఇంకోసారి చెప్పకని నేను అనుకుంటున్నా. వాడేమో నన్ను అడుగుతున్నాడు ఒపీనియన్ మామూలుగా. అరే లవ్ చేసుడు మంచి పద్ధతేనారా? 5th క్లాస్ నుంచి లవ్ చేసినవి నువ్వు నాకు అడుగుతున్నావు. ఒక్కసారి కూడా లవ్ చేయను నాకు అడుగుతున్నావు. పుట్టినప్పటి నుంచి సింగిల్ రా నేనేం చెప్పాలా? పుట్టినప్పటి నుంచి సింగిల్. ఒక అమ్మాయిని ఇట్లా సైడ్ కూడా తిరిగి చూడలే. సింగిల్ నేను. నాకు అడుగుతున్నాడు ఆడు, ఏం చెప్పాలి నేను?